యేసయ్య రక్తము మనమందరం ఈరోజు పొందుకోబోతుంటున్నాం. మనందరి కొరకు చిందింపబడిన యేసయ్య రక్తాన్ని మనమందరం కూడా పొందుకోబోతుంటున్నాం. ఈ యేసయ్య రక్తము చాలా శక్తివంతమైనది. యేసయ్య రక్తము చాలా బలమైనది. ఈ యేసయ్య రక్తము శక్తివంతమైనది అనే దానికి కొన్ని మాటలు ధ్యానించడం వల్ల ఏదో ఒక మాటతో చెప్పడముగా, యేసయ్య రక్తము ఎందుకు శక్తివంతముగా యేసయ్య రక్తం ఉన్నది? మానవుడిగా ఈ లోకములో ఉన్న యేసయ్య రక్తము మనకి అందరికీ రక్తము, కానీ మానవుల రక్తము కన్నా యేసయ్య రక్తంలో ఉన్న ప్రత్యేకత శక్తి మరి ఏంటిదనే దాని గురించి ధ్యానిస్తే, ఇంకనూ మనము పొందుకుంటున్నటువంటి ఈ ప్రభురాత్రి భోజనము పైన మనకి ఇంకొన అత్యధికమైన అవగాహన, నమ్మకము, విశ్వాసము అత్యధికం అవుతుందని ఆ యొక్క వాంఛతో ఈ మాటలను మీతో కొద్ది నిమిషాలు ధ్యానించాలని నేను ఆశిస్తుంటూ ఉన్నా. చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 19-20 వచనాలను ఒక్కసారి మనము చదువు. ఈ భాగంలో జగత్పునాది వేయక మునుపే, అక్కడ నుండే వెరీ ఫస్ట్ బిగినింగ్, ఆది కాలములోనే ఈ యేసయ్య రక్తము నియమింపబడ్డా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోండి? నియమింపబడిన గొర్రె పిల్ల, గాడ్స్ అపాయింటెడ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్ అని ఆంగ్లంలో అంటూ ఉంటా. గాడ్స్ అపాయింటెడ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్ అంటే ముందుగానే నియమింపబడిన గొర్రె పిల్ల, ముందుగానే నియమింపబడ్డా. ఎలా నియమింపబడ్డది? ఈ గొర్రెపిల్ల ద్వారానే లోకంలో ఉన్న పాపమంతా కూడా శుద్ధీకరణ చేయగలదు. ఈ గొర్రెపిల్ల రక్తమే మానవునికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వగలదు, మానవునికి కావలసిన స్వస్థతనివ్వగలదు, మానవునికి కావలసిన పాప విమోక్షణ ఇవ్వగలదు. కనుక ఈ గొర్రెపిల్ల అనగా ఈ యేసు మాత్రమే ఈ రక్తము చిందించాలి. యేసయ్య చిందించిన రక్తము మాత్రమే మనకు పాప పరిహారం మార్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్గా మాట చెప్పాలంటే, ఎందుకు వేరే ఆప్షన్ చేయకుండా ఎందుకు యేసయ్యనే దిగి రావాలి? అందుకే బాప్టిజం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, యోహాను సువార్తలో మనము గమనించినప్పుడు 1వ అధ్యాయము 29వ వచనములో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న పాపములంతా ఇది ఆల్రెడీ ఫిక్స్డ్. ఎలా ఫిక్స్ అయిపోయాది? తండ్రి దేవునితో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయేది. ఏం ఫిక్స్ అయిపోయేది? అనేకమైన ప్రయత్నాలు వెళ్ళిపోయారు. ఆదాము హవ్వ ఏదో తోటను బయటకు వచ్చినప్పటి నుండి ఎలాగైనా వీళ్ళు తిరగ నా దగ్గరికి రావాలి, ఎలాగైనా ప్రభు నా స్తుతించాలి, ఎలాగైనా నిజమైన దేవుని తెలుసుకోవాలని అనేకమైన వాటిని ప్రయత్నాలు చేసి 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 ఏది కుదరకున్నప్పుడు యేసు వారిని ఏం చేశారంటే, కుమారుడైన యేసును తండ్రి అయిన దేవుడు లోకానికి పంపించి, ఈయన నియమింపబడిన వ్యక్తి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక ఈయన చనిపోతేనే, ఈయన తిరిగి లేస్తేనే, ఈయన రక్తం చిందిస్తేనే ఏమవుతుందంటే మనుషుల పాపమంతా కడిగి శుద్ధీకరింపబడదు. కాబట్టి ఏర్పాటు చేయబడ్డా, అపాయింటెడ్ చేయబడ్డా ఈ క్రీస్తు రక్తము చిందించడం వల్ల మనందరి పాపములను ప్రభువు శుద్ధీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం అనుకోవచ్చు కదా, అందుకే చాలా సందర్భాలలో మనం గమనించినప్పుడు మరి పాత నిబంధనలు మనం గమనిస్తే చాలామంది బలులు చెల్లిస్తూ ఉంటా. మరి బలులు చెల్లించినంత మాత్రం వాళ్ళు పాపాలు క్లియర్ కాలే. ఇవన్నీ ప్రభు గమనించి, ఇవన్నీ కాదు మరి పశువులు అవి ఇవి గొర్రెలు ఇవన్నీగా ఒక్కసారిగా యేసయ్య ఏం చేశారంటే, నేనే లోకానికి వెళ్ళి నేనే మరణము పొంది జయాన్ని పొందిన తర్వాత లోకంలో ఉన్న మనుషులందరి పాపలను కడిగి శుద్ధీకరిస్తానని ఆల్రెడీ ఫిక్స్డ్, దట్ ఈస్ అపాయింటెడ్, అంటే నియమింపబడిన గొర్రె పిల్లగా ఉంటున్నా. యేసయ్య రక్తము నా శుద్ధీకరణ కొరకు ఆల్రెడీ నియమింపబడినటువంటి రక్తము. జగత్పునాది వేయక మునిపే నా కొరకు ఆయన మరణించి ఆ రక్తాన్ని నేను పొందుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది కనుక ఆ రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది. ఇంకా ఏ రక్తము వేరే
ఏ మార్గమో ఏ పరిస్థితో నన్ను బాగు చేయలేదు, పరిశుద్ధపరచలేదు, కానీ యేసయ్య రక్తమే నన్ను పరిశుద్ధపరుచుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం గమనించామంటే మత్తయి సువార్త 1:21 ఒక మాట మనం గమనిస్తే, మానవుని పాపము నుండి రక్షించును గాక నిత్య జీవం అనుగ్రహించినంత బలము కలిగినది ఆ యేసయ్య అనే మాటను అక్కడ మనం గమనిస్తుంటున్నా. మత్తయి సువార్త 1:21 ఒక్కసారి చదువుకుందాం. మానవుని యొక్క పాపముల నుండి రక్షించిన కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడేది. మానవుని యొక్క పాపము ఇంకా యేసు ప్రభువు పుట్టనే లేదు, అంతకుముందే చెప్తుంటున్నారు. అంతకుముందే ఫిక్స్ అయిపోయారు. ఈ లోక పాపలను మోయడానికి వస్తుంటున్నారు. ఈ లోక పాపలను అంతా శుద్ధీకరణ చేస్తారు. యేసు అనే పేరే ఇంకా పెట్టలేదు, ఇంకా ఫామే కాలేదు, ఇంకా ఆయన కుమారుడిగా ఇంకా లోకానికి రాలేదు. అప్పుడే అంటున్నారు పాపములను రక్షించడం కొరకు వస్తున్నటువంటి యేసయ్య. అంటే ఈ యేసయ్య ద్వారా మాత్రమే మనకి రక్షణ, యేసయ్య ద్వారా మాత్రమే పాప విమోక్షణ, యేసయ్య రక్త ద్వారా మాత్రమే మనం కడిగబడి శుద్ధీకరించగలము. కనుక ఈయన చిందించిన రక్తము దేవుని చేత ఇంతకు ముందే నియమించిన అపాయింట్ చేసిన రక్తము కనుక ఆ రక్తము ద్వారా నాకు విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆల్రెడీ ఫిక్స్ కదా, ఆ ఫిక్స్లో ఇంకే తత్వాలు ఉన్నాయి. సరే, ప్రభువే మన కోసం, ఇది మనకు కాస్త బైబిల్లో చూపించకపోయినా కాస్త అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మనకు కొంచెం ఉన్నది. సరే, ఆ రక్తం ఎలా ఉండాలి అంటే మచ్చలేని గొర్రె పిల్లగా ఉండాలి. అన్స్పాటెడ్ ల్యాంబ్ అని అంటూ ఉంటారు. అపాయింటెడ్ ల్యాంబ్ అండ్ ఇట్ ఈస్ అన్ అన్స్పాటెడ్ ల్యాంబ్ అంటే మచ్చలేని గొర్రె పిల్లగా ఉండాలి. తీసి చూసుకుందాం. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 2:22 ఒక మాట ఉంటున్నాయి. 1 పేతురు పత్రిక 2:22 ఆయన పాపమును చేయలేదు, ఆయన నోటి ద్వారా ఏమి లేదంట, ఏ కపటము కూడా లేదు, ఏ కపటము కూడా లేదు. ఎవరిలో ఏదో కపటము కలిగిన వారు మనల్ని శుద్ధీకరించడానికి వీలుగా అన్స్పాటెడ్ ల్యాంబ్, ఆయనలో ఏ కపటమునో లేదు, ఆయనలో ఏ పాపమునో లేదు, ఏ కపటమును లేదు. ఇంకా మనం బాగా చదవమంటే ఆయనలో ఏ అన్యాయము కూడా లేదని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆయనలో ఏ అన్యాయము కూడా లేదు అని వాక్యం చేస్తుంటున్నా. ఆయనలో ఏ అన్యాయము కూడా లేదు. అన్స్పాటెడ్ ల్యాంబ్, ఏ చిన్న ఇది కూడా లేదు. అందుకే మానవులమైన మనము కలుషితంలో, పాపములో, పాప వీపులో ఉన్న మనలను ఎటువంటి కలుషితము లేని, కపటము లేని, అన్యాయము లేని రక్తమే మనలను కడిగి శుద్ధీకరించగలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆ పాపము, ఆ రక్తములో పాపము ఉండిన ఎడల ఆ రక్తము ద్వారా మనము కడగబడడానికి అస్సలు వీళ్ళు కానేక. ఆ రక్తము చేత అందుకే ఇస్కరియా యూదా కూడా ఏం చేస్తాడంటే యేసుప్రభు వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టి దొంగల చేతికి అప్పగించి ఇంటికి వెళ్ళి అంటాడు. ఏమంటాడంటే, ఏ పాపం ఎరగని ఆయన పోయి మీ చేతికి అప్పగించానే, ఏ పాపం ఎరిగినటువంటి ఈయన నేను మీకు మీ చేతికి అప్పగించాను. ఇస్కరియా యూదాకు తెలుసు ఆయనలో ఏ పాపము లేదు, ఏ కపటము లేదు, ఏ నింద లేదు, ఆయనలో అన్యాయము లేదని అన్నీ తెలిసి ఆయన ఇస్కరియా యూదా ఏమంటాడంటే, మీరు కావాలని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనములో, మత్తయి సువార్త 27:4 నేను నిర్దోషిని ఏం చేశానంటే సిలువకు అప్పగించాను. ఇస్కరియా యూదా అంటూ ఉన్నా, నిర్దోషిని సిలువకు అప్పగించాను. ఈ సిలువకు అప్పగించకి తర్వాత మరి ఆయన ఉరేసుకొని మరి చనిపోవడం, ఇవన్నీ కూడా మనకు అందరికీ బాగా తెలిసిన భాగమే. కానీ అందులో ఎటువంటి మరి ఎందుకు చివరికి ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఇంకొక దొంగ మాట్లాడుకుంటున్నా. లూకాసు వార్త 23 నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఈరోజు సమయం సరిపోదు కాబట్టి నేను వచనాలు మాత్రం చూపించి ముగించాలని ఆశపడుతుంటున్నా. లూకాసు వార్త 23:41 సిలువలో దొంగ ఆయన ఏ తప్పు చేయలేదని ఏం చెప్తున్నాడంటే సాక్ష్యం ఇస్తూ ఉన్నా. నువ్వు నేను దీంట్లో ఉండడానికి రెడీ, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన ఎందుకు ఇలా చేయాలి,
అంటే ఒక దొంగ ఒప్పుకుంటున్నాడు, దొంగగా మారిన ఇస్కరియా యూద ఒప్పుకుంటున్నాడు. లేఖనము చెప్తున్నది ఆయనలో అన్యాయము లేదని. ఇంకొక పైపెచ్చుగా ఏం చూస్తుంటున్నా, ఆయనలో ఏ కపటమును లేదు, ఆయన నోట కపటము లేదు, ఆయనలో పాపము కూడా లేకుండా ఉంటూ ఉన్నా. కాబట్టి ఇంత క్లారిటీగా ఉండబట్టి పాపములో, పాప భూమిలో, శాపములో, బురదలో ఉన్న మనలను ఆ రక్తము నిందారహితమైన రక్తము కాబట్టి మనలందరి పాపములను ఆ రక్తము పరిశుద్ధమైనది గనక మనలను బాగు చేసి విడుదల చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు కాస్త అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు మనకందరికి చెన్నై సిటీలో ఎక్కడ తిరిగినా ఒక పెద్ద కాలువ అడ్డం వస్తాయి. దాని పేరు కువార్ అని అంటూ ఉంటా. ఇప్పుడు ఎట్లా ఉన్నదాన్ని అంతా నల్లగా నీళ్ళంతా అసలు చాలా కంపేస్తుంది, దగ్గర కూడా లేవు. ఇవన్నీ క్లీన్ చేయాలనుకోండి, అదే మరి ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి ఎన్ని నీళ్లు పోసినా కువారు క్లీనే కాదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ డర్టీ, అండ్ డర్టీ వాటర్ మేక్స్ మోర్ డర్టీ. ఈ ఆల్రెడీ నీళ్ళంతా చెడ్డ నీళ్ళు బాగలేవు. అదే నీళ్ళను వేరే చెడ్డ నీళ్ళతో కడిగి శుద్ధీకరించినా అస్సలు వీలేగా. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ డార్క్ వాటర్. ఇంకొక డార్క్ వాటర్లో చేస్తే కుదరదు. కానీ యేసయ్య ఎలా చేస్తున్నారంటే ఆయనలో ఏ విధమైనటువంటి మరి కపటం లేదు కనుక ఎంత ఊబిలో ఉంటున్నా, ఎంత బురదలో ఉన్నా, ఎంత డార్క్గా ఉన్నా యేసయ్య తేటగా క్లియర్గా ఉండబట్టి ఆ నీళ్లు రావడముతో ఇక్కడున్న సకల విధమైన కలుషితము, ఇక్కడున్న సకల విధమైనటువంటి కార్యాలు అన్నీ కొట్టకెళ్ళిపోతున్నాయి. ఎందుకు? ఆ నీళ్లు శుభ్రమైనవి కనుక అశుభ్రమైన నీళ్లను కడిగి శుద్ధీకరించగలిగినది ఎక్కడున్నది? శుభ్రమైన వాటిలో ఉన్నది. ఈ శుభ్ర నీళ్ళు వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా క్లియర్ అయిపోయి మొత్తం కూడా తెల్లగా మార్చేసబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యేసయ్య రక్తంలో ఏమీ లేదు కాబట్టి మనలో ఉన్నవి ఎన్నిగా ఉన్నా ఆయన క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆ రక్తము మనలను శుద్ధీకరిస్తూ ఉన్నా. ఇంకా ఒక మాటతో చెప్పాలంటే మీకు ఇంకా కాస్త అర్థం కావాలంటే, మీకు చాలామందికి, నాకు కూడా తెలుసు ఆ వంట, మీకు కూడా తెలుసు, మనకందరికీ తెలుసు, పెరుగు చేసేది తెలుసు. పాలు పెట్టుకొని ఉంటాం, పాలను పెరుగు కావాలి అని మనం అనుకున్నాం. ఇప్పుడు పెరుగు కావాలనుకున్నాం మనము. ఈ రోజులైతే మనకి అప్పుడప్పుడు అక్కడక్కడే పెరుగు అంగళ్ళు ఉంటాయి, పెరుగులో దొరుకుతున్నాయి. ఇంతకుముందు పెరుగు దొరకదు, పక్కింటో లక్కింటో అడగల. ఏమని అడుగుతారు? తోడు కావాలంటారు. ఏం కావాలా? తోడు కావాలంటారు. ఇప్పుడు పెరుగు మరి కావాలనుకున్న మనకి పక్కన ఒకటి తీసుకొచ్చుకుంటాం. ఎంత వేస్తాం? ఒకవేళ 1 లీటర్ పాలు ఉందనుకోండి, 1 లీటర్ పాలలో ఇంత పెరుగు కొంచెం, ఒకవేళ 50 ml వేస్తామేమో, లేదంటే 100 ml వేస్తాం. వేసినంత వెంటనే ఏమైపోతుందంటే ఈ పాలంతా కూడా కొన్ని నిమిషాలకు, కొన్ని గంటలకు ఏమైపోతుంది? పెరుగుగా మారిపోతున్నది. సరే పోనివ్వండి, ఈ పెరుగు వాడుకున్న తర్వాత అదే పాత్రలో, అదే గిన్నెలో కడకుండా మళ్ళీ పాలు వేసి పెడితే ఏమన్నా పెరుగు అవుతుందా? అది పెరుగు కానే కాదు. మళ్ళీ ఏం చేయాలా? పెరుగు కాస్త వేస్తూనే ఉండాలా. అంటే మనకు అవసరమైనప్పుడల్లా పాలల్లో వేస్తేనే అది పెరుగుగా మారుతూనే ఉంటా. మనము కూడా ఇక్కడ ఉన్నామే, మన శరీరంలో అనేకమైన మరి లీటర్ల రక్తం ఉంటున్నాయి. 5, 6, కొంతమంది 7, 8 కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి, ఇన్ని రక్తాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుషితమైన రక్తము, ఇవంతా కూడా పాపముతో నిండిన రక్తము, ఇవంతా కూడా ఇహలోక సంబంధమైన రక్తము. ఈ రక్తం ఎలా శుద్ధీకరిస్తున్నాము? యేసయ్య రక్తం అనే ఈ కొంచెం ఉంటున్నదే, యేసయ్య రక్తం అనే చిన్న బుడ్డులో ఉంటున్నదే. ఈ రక్తాన్ని ఎప్పుడైతే మనము త్రాగుతున్నామో, ఎలాగైతే పాలు పెరుగుగా మారుతున్నదో, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న దేవుడికి దుర్నీతి క్రియలు నీవు పొందుకున్న ఈ రక్తము ద్వారా నీ శరీరమును దేవుడు కడిగి శుద్ధీకరిస్తుంటున్నా. ఎలాగ శుద్ధీకరిస్తున్నాడు? ఈ చిన్న రక్తమే నీ శరీరములో ఒక గొప్ప మార్పును, ఒక గొప్ప అద్భుతాన్ని తీసుకొచ్చిన ఆ రక్తము విలువైన రక్తము కనుక నీ శరీరమున పాపమును కడిగి శుద్ధీకరించి నిన్ను నన్ను పవిత్రులుగా మారుస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తా. కరోనా టైంలో అందరూ తడుపూసి చేసుకున్నాం. ఆ తడుపూసి ఎంత, ఎన్ని ml ఉంటాయి? మహా అంటే 50 ఉంటాయేమో, 20 ml ఉంటుందేమో. 2 ml ఇంజెక్షన్ 2 ml
మేబీ 3 ml. నేను వేసుకోలేదు కాబట్టి నాకు తెలియదు, 4-5 ml అంతే, 50 కూడా కాదు. ఈ 4-5 ml మనిషి, ఎంత పెద్ద మనిషి, నాకంటే ఎత్తు లావున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆజానుభావాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఏం చేసేది, అది కాపాడిందో లేదో కానీ కాపాడుద్దని వేసుకుంటాం. ఈ రక్తానికి, ఈ శరీరానికి కావాల్సిన ప్రొటెక్షను ఆ చిన్న మందులో ఉంది నమ్మి, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కనిపెడతారా అని ఎదురు చూసి వెళ్ళిపోయి సూదులు గుచ్చుకున్న అలవాటు మనకున్నా. కానీ వాటికంటే ఈ యేసయ్య రక్తము మనలను పాపము నుండి, సాతాను నుండి కాపాడగలిగిన ఈ రక్తాన్ని, ఈ కొంచెం రక్తాన్ని నువ్వు పొందుకోవడం వల్ల నీ శరీరాన్ని ప్రభువు కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి నెల తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఎలా అయిపోతారంటే, కొంతమంది 6 నెలలకు, సంవత్సరం రోజులకు కూడా తీసుకోవడం లేదు. కొంతమంది తీసుకుంటే ఏముందలే, తీసుకోకపోతే ఏముందలే, తీసుకుంటే ఒకటే, తీసుకోలేకపోయినా ఒకటే, సమానమేనా అనుకుంటా. కానీ ప్రభు అంటున్నా, నేను తిరిగి వచ్చే వరకు నన్ను దీనిని తీసుకొని ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు యేసయ్య మాటనే వీళ్ళు తిరస్కరిస్తారు. తీసుకోకపోతే ఏముందంటే యేసయ్య మాటకే లోబడలే, యేసయ్య మాటనే వినడం లే. కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరం రోజులు కూడా తీసుకోకుండా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వారికి ఎప్పుడు ఏ కీడు సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ నష్టం ఏర్పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయో తెలియదు. కానీ ఈ క్రీస్తు రక్తము, యేసయ్య రక్తము నిన్ను, నన్ను, మనలందరిని కూడా భద్రముగా కాపాడుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తము మనం అనుకోండి, ఈ రక్తం ఏం చేస్తుందిలే. చాలామంది, ఒక ఆమె ఈ మధ్యకాలంలో ఎందుకమ్మా ప్రభురాజుల భోజనం తీసుకోలేదు అంటే, ఆమె కనపల్లా, అంటే చర్చిలో కనపల్లా, బయట కనపడుతా అంటే, అదే ముందులే సార్, ఎప్పటి నుంచి తీసుకోవచ్చలే, అంత ఒక్కరం, నేనేమన్నా నీకోసం కలిపి పెట్టుకుని మిగిలిపోయింది అంటే, అదేమో ఒక్కరమే సార్, నువ్వే తాగేయకూడదు అన్నది. ఏదన్నది ఒక్కరమే కదా, నువ్వే తాగేరేది అన్నది. చాలా సింపుల్గా, చాలా అసాల్ట్గా చెప్పేసేది ఆమె. నేను ఆ అన్న మాటను గుర్తుపెట్టుకుని అలా ఆలోచించుకున్నాను, ఏంది ఇంత సింపుల్గా అయిపోయేదే అనుకున్నా. తర్వాత కానీ ఆమెతో నేను అనలేదు. కానీ ఎందుకు చెప్తానంటే, ఆ చిన్న కొంచెమే ఎంత పని చేస్తుందంటే, మన శరీరం అంతా కాపాడుతున్నా. సరే, శరీరం మాత్రమేగా, నేను పొందుకొని నేనున్న ఇంట్లో ఎవరెవరైతే ఉంటున్నారో నన్ను బట్టి నా ఇల్లును ప్రభువు కాపాడుతూనే ఉంటున్నా, నన్ను బట్టి నా కుటుంబాన్ని కాపాడుతూనే ఉంటున్నా, నన్ను బట్టి నా బిడ్డలను కాపాడుతున్నా. ఎందుకు? పొందుకున్న నాకు వారికి తేడా కన్నా నా కుటుంబానికి, నా ఇంటికి కావలసిన కాపుదల ఈ రక్తము ఏర్పరచడం వల్ల నన్ను బట్టి నా కుటుంబము కాపాడబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రక్తము అది చాలా విలువైనది. అది నేను తీసుకున్నది కొంచెమైనా నా లోపల ఎంతో పనిచేస్తూ ఉన్నా, నన్ను శుద్ధీకరిస్తున్నా, నన్ను పవిత్రపరుస్తున్నా. మూడవదిగా ఈ యేసయ్య రక్తం ఏంటంటే, దైవ మానవుడైన యేసు, హ్యూమన్ అండ్ డివైన్ నేచర్ ఇన్ వన్ పర్సన్. హ్యూమన్ అండ్ డివైన్ నేచర్. దైవ మానవుడు, దేవుడు ప్లస్ మానవుడుగా వచ్చి ఉన్నా. యోహాను సువార్త 1:14 మనం గమనిస్తే, యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడ నివసించాడంటే, మన మధ్యలో నివసించా. కృపా సత్య సంపూర్ణుడిగా ఆవర్ నమ్మతల వాసమ్మా ఎనదార తమిళలో చూస్తుంటున్నా. ఆయన మన మధ్య నివసించాను. అప్పుడు ఆయన దైవ మానవుడిగా, ఎలా దైవ మానవుడు, సింపుల్గా, మరి ఎక్కువ విశదీకరణ కాకుండా మీకు అర్థమవడానికి వచనాలు మీకు తెలుసు, అయినా ఒక్కసారి మీకు అలాగా నోటితో చెప్పి మీకు అర్థం చెప్పాలని ఆశపడుతుంటున్నా. యోహాను 1:1 మనం గమనిస్తుంటున్నాం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. అప్పుడు యేసు ప్రభు వారు పైన ఉన్నారు, వాక్యముగా ఉంటున్నా. ఈ మాట మనకి అందరికీ బాగా తెలుసు. అదే మాటను మనం ఇంకొకసారి కూడా గమనించినప్పుడు ఎలాగ చూస్తామంటే, ఆయన పరలోకములో ఉండడము భాగ్యము అని ఎంచక, ఆయన భాగ్యమని ఎంచక ఆయన ఏం చేశాడంటే, దాసునిగా ఈ లోకములో మనందరి కొరకు మరణము పొందు వరకు తనను తాను తగ్గించుకొనేను అని వాక్యం మనం చదువుతుంటున్నాం. అంటే దేవుడిగా ఉన్న మనిషి మానవుడిగా మారి మన కోసం మరణాన్ని పొందుతూ ఉన్నా. అంటే దేవుడిగా ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నవి. అలాగే ఉండి ఆయన మరణానికి వెళ్ళినా మనుషునికి ఆయనకి సంబంధం లేకుండా ఉంటాయి. ఒకవేళ మనుషునిగా ఉంటే దేవుడు కాకుండా ఉంటా. రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి ఆయన పర్ఫెక్ట్
టు క్లెన్స్ ఆల్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్. ఆయన సరిపోయిన వ్యక్తి కాబట్టి నీ పాపములు నా పాపములు అన్ని కడిగి శుద్ధీకరించగలడు కనుక దైవ మానవుడు మనందరి నిమిత్తము పాపములను కడిగి శుద్ధీకరించాడు గనక మన కొరకు ప్రాణం పెట్టాడు గనక ఈ యొక్క రక్తము చాలా విలువైన రక్తముగా దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది గమనిస్తే చిందింపబడిన రక్తము. ఇట్ ఇస్ షెడ్ బ్లడ్. ఇది నేను వచనాలు చూపించేదానికన్నా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఐ వాంట్ టు మేక్ ఇట్ షార్ట్. సింపుల్ చెప్తాం. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఉన్నారు బానిసత్వంలో. దేవుడు వారికి ఏం చెప్పారంటే, మీరు బలి ఇచ్చి ఆ రక్తాన్ని తీసుకొచ్చి మీరు ద్వారబంధువులలో పూయండి, మరణదూత మీ ఇంటికి రాకుండా దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ రక్తాన్ని, ఆ గొర్రెను బలి చేసి ఆ రక్తాన్ని తీసుకొచ్చి పూయమని చెప్పా. మనలోంటలో కొంతమంది అతి తెలివిలు ఏమనుకుంటారంటే, ఎందుకు బలి ఇచ్చి రక్తాన్ని పూయాలా, గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇంట్లో ముందు పెట్టుకుంటే సరిపోద్ది కదా. నియమించిన చిందింపబడిన రక్తం అక్కడ ముఖ్యం. అది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. చిందింపబడిన రక్తం ముఖ్యం. చిందింపబడకుండా గొర్రెలో ఉంటే ఆ రక్తానికి ఏ మహిమలే, ఆ గొర్రెకి ఏ మహిమలే. ఆ రక్తము చిందింపబడిన తర్వాతే ఆ రక్తాన్ని ద్వారబంధువులలో పూశారు. అద్భుతం వాళ్ళకి జరిగా. అయితే కొంతమంది అతి తెలివిగా ఏమనుకుంటారంటే, ఆ గొర్రెను ఎందుకు చంపాలా, దాని రక్తం ఎందుకు పోయాలా, ఆ గొర్రెనే ఇంటికి గట్టి పెట్టుకుందాం, వాకిట్లో ఇంట్లోనే గట్టి పెట్టుకుంటే అప్పుడు మనకు అద్భుతం జరిగేది కాదు. ఆ బ్లడ్ అనేది షెడ్ అవ్వాలా, అంటే ఆ రక్తం అనేది చిందింపబడాలా. ఈ చిందింపబడితేనే మనకు పాప విమోచన. అందుకే చాలామంది అంటారు కదా, ఎందుకు యేసుప్రభు సిలువ ఎక్కాలా, ఆయన దేవుడు కదా, అలాగా పరలోకానికి వెళ్ళిపోయి మీరందరూ రక్షింపబడుదురు కాదా అన్నట్టు సరిపోయేది కదా, మన పాపములంతా క్షమింపబడును గాక అని చెప్పి సరిపోయేది కదంటే అది కుదరదు. పాత నిబంధనలు మనం గమనించామే, ఆ యొక్క మరణ దూతను తప్పించుకోవడానికి ఆ యొక్క గొర్రె పిల్ల వధించి చిందించిన రక్తము ద్వారా వారికి విడుదల కలిగా. అదే రకంగా మానవులమైన మనందరి పాపముల కొరకు ఈ లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్ల చిందింపబడి వధింపబడి ఆ రక్తము మనకు పూయబడడం ద్వారా, ఆ రక్తంతో మనం కడగబడడం ద్వారా మన పాపములు క్షమింపబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ రక్తము చాలా విలువైనదిగా దేవుడు మారుస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్తము చాలా విలువైనది. చివరిగా ఒకటి అంగీకరింపబడిన రక్తము చూద్దాం. మొట్టమొదటి చెప్పాను, ఆ రక్తము ఎలాంటి రక్తం అంటే నియమింపబడిన రక్తము. ఎలా నియమింపబడ్డది? గాడ్స్ అపాయింటెడ్ సాక్రిఫిషియల్ ల్యాంబ్. రెండవది అన్స్పాటెడ్ ల్యాంబ్, అంటే మచ్చలేని గొర్రెపిల్ల. మూడవది దైవ మానవుడు యేసు, హ్యూమన్ అండ్ డివైన్ నేచర్ ఇన్ వన్ పర్సన్. నాలుగవది చిందింపబడిన రక్తము, ఇట్ ఈస్ షెడ్ బ్లడ్, అది చిందింపబడవలసినది. ద లాస్ట్ అండ్ ఫైనల్, చివరిగా అంగీకరింపబడిన రక్తము, యాక్సెప్టెడ్ బ్లడ్. యాక్సెప్టెడ్ బ్లడ్. మన బ్లడ్ని ప్రభువు ఇష్టపడకుండా ఉండొచ్చు, కానీ ఆయనలో ఏ పాపము లేదు గనక ఆయన రక్తాన్ని ప్రభువు అంగీకరించారు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. యోహాను సువార్త 19:30 వచనము మనకందరికీ బాగా పరిచయమైన వచనమే. యోహాను సువార్త 19:30. సమాప్తమైనదని చెప్పి తల వంచి తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ఆత్మను అప్పగించను. బిఫోర్ దట్ హీ షెడ్ ఆల్ ద బ్లడ్. అంతకుముందు అంత రక్తానంతా చిందించేశాడు. అంత రక్తానంతా చిందించి తన ప్రాణము ఎవరు తీసుకోకుండా ఆయనే అప్పగిస్తుంటున్నా, ఆయనే తండ్రి చేతికి అప్పగిస్తుంటున్నా, ఆయనే హ్యాండ్ ఓవర్ చేస్తుంటున్నా. హీస్ హ్యాండ్ ఓవరింగ్. ఇంకొక మాట చెప్పారు, ఈ ట్రాన్స్ఫార్మర్డ్. ఈయన ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చారు? తండ్రి దగ్గరికి ఇచ్చేసా. ఈ లోకంలో తాను చిందించవలసిన రక్తం అంతా చిందించేశా, తాను చేయవలసిందో చేశా. ఏ మనుషుడు కూడా తన ప్రాణాన్ని ఇతరులకు అప్పచెప్పలే. ప్రాణం పోతుందని కూడా కొంతమందికి తెలియదు. ప్రాణం పోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ప్రాణం పోయేటప్పుడు వారు ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేస్తారంటే వీలు కాదు. కానీ కుమారుడిని యేసు ఆయన సమస్తమును ముగించి తల వంచి తన
ఆత్మను అప్పగించా. తన ఆత్మను అప్పగింపబట్టి నజరేయుడైన యేసు మృతులలో నుండి లేపబడిన దేవుడిగా మార్చబడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళి గమనించి చదువుకోవచ్చు. మరి ఆ అపోస్తలుల కార్యాలు 3:15 మీరు గమనిస్తే దేవుడు సజీవుడై యేసును మృతులలో నుండి లేపెను అన్న మాటను అక్కడ గమనిస్తుంటున్నా. ఆ అపోస్తలుల కార్యములు 3:15. రెండవది తద్వారా ఏమరిగేది? యేసు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఎక్కడ చూస్తున్నాము? హెబ్రీ పత్రిక 10:13 హెబ్రీ పత్రిక 10:13 యేసు ఎక్కడపై కూర్చున్నాడంటే తండ్రి పార్శ్వన కూర్చున్నాడు. ఎందుకు? ఆత్మ ఆయన చేతికి అప్పగించాడు కాబట్టి, తన యొక్క ఆత్మను దేవునికి స్వాధీనం చేశాడు కాబట్టి. యేసయ్య ప్రాణం ఏ మానవుడు చేయలే, ఏ లోకమును చేయలే, ఏ పరిస్థితిని చేయలేదు. ఆయనకే ఆయన తండ్రి దగ్గరికి అప్పగించాడు గనక తండ్రి ఏం చేశాడు? మృతులలో నుండి ఆయన లేపాడు. రెండవదిగా కుడి పార్శ్వమున ఆయనతో పాటు కూర్చొనబెట్టా. మూడవదిగా దేవుడు ఆయనను అంగీకరించను. ఎక్కడ? హెబ్రీ పత్రిక 5:7 మనం గమనిస్తుంటున్నా. హెబ్రీ పత్రిక 5:7 దేవుడు ఆయనను అంగీకరించను. హీ యాక్సెప్టెడ్. దేవుడు ఒకవేళ రిజెక్ట్ చేస్తుంటే ఇన్ని కూడా వేస్ట్ అయ్యాయి. చాలా సందర్భాలలో ఎదురు చూసినవి జరగనప్పుడు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎదురు చూసిన కార్యాలను కుమారుడైన క్రీస్తు సమస్తమును చేసి హీ డన్ వాట్ ఎవర్ ద టాస్క్ హీ హాస్ గివెన్. ఆయనకి ఇవ్వబడిన పనులన్నీ చేసి ముగించి ఆత్మను అప్పగించాడు. ఆ ఆత్మను దేవుడు అంగీకరించాడు కాబట్టి ఈ రక్తము శక్తివంతమైన రక్తముగా మార్చబడ్డా. ఈ రక్తము మన పాపములను కడిగి శుద్ధీకరించగలదు. ఈ రక్తము మనకు కావలసిన ఆదరణ, నెమ్మదిని దయచేస్తువా. ఈ రక్తము మనలను పరలోకానికి నడిపిస్తా. ఈ రక్తము మనలను విడుదల చేయగలదు. ఈ రక్తము మనకు దీవెనకరంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ రక్తము, యేసయ్య రక్తము చాలా విశేషమైనది, శక్తివంతమైనది, మనకందరికీ ఆశీర్వాదకరమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తనలో నచ్చినైతే ప్రార్థించుకున్నాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీ రక్తము విలువైనది, శ్రేష్టమైనది. ఆ రక్తాన్ని పొందుకుంటున్న మేము కూడా పరిశుద్ధులుగా పరిగణింపబడి పరలోక రాజ్య వారసులుగా మనల్ని మార్చి మాలో ఉన్న పాపమును, శాపమును, కలుషితమును కడిగి శుద్ధీకరించగలిగిన గొప్ప శక్తివంతమైన ఈ రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. రక్తాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి. పొందుకుంటా మమ్మల్ని కూడా మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.